కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీల పొత్తుపై ఇవాళ అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 లోక్సభ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి ఇద్దరి మధ్య వారం రోజుల క్రితం అవగాహన కుదిరింది. ఇక పొత్తులో భాగంగా మూడో పార్టీ బీజేపీతో కూడా అవగాహన కుదిరింది. 5 లోక్సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు సమావేశం కాబోతున్నారు. ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఈ రోజు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందా? ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మరికొద్ది సేపట్లో 11:30-12కి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దాదాపుగా పొత్తులకు సంబంధించి పూర్తిగా అన్ని అవగాహన కుదిరాయి. అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా అవగాహన కుదిరింది. ఇక ఫైనల్ గా అమిత్ షాని కలిసి తిరిగి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకే విమానంలో విజయవాడ బయలుదేరిపోతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎంపీ స్థానాలకు సంబంధించి ఇటు టీడీపీకి, బీజేపీకి మధ్య పొత్తులు కొంత అవగాహన కుదరలేదు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి గురువారం అలాగే శుక్రవారం 2 రోజుల పూట కూడా గురువారం కలిశారు. అలాగే శుక్రవారం మళ్ళీ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. మరి చంద్రబాబు నాయుడు కూడా 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఈ రోజు ఫైనల్ గా అమిత్ షాను ఇక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. అయితే ఎమ్మెల్యే సీట్లు మాత్రం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎంపీ సీట్లు మాత్రం ఎక్కువ కావాల్సిందని పట్టుబట్టింది బీజేపీ. దాదాపుగా 10 ఎంపీ స్థానాలకు ఇవ్వాలి అని చెప్పి బీజేపీ పట్టుబట్టడంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ గురయ్యారు. 10 ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాలు ఉంటే అందులో 10 స్థానాలు బీజేపీ కోరడంతో పాటు ఆ 10 స్థానాలు కూడా టీడీపీని గెలిపించాలనే షరతు కూడా పెట్టడంతో కొంత తర్జన భర్జన పడ్డారు. 10 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. మరి అలాగే ఈ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా 2 దఫాలుగా కూడా సపరేట్ గా సమావేశమయ్యారు. అయినప్పటికీ కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి 2 రోజుల నుంచి ఇదే పంచాయతీ కొనసాగుతూనే ఉంది దేశ రాజధాని ఢిల్లీలో. కానీ ఒక కొలిక్కి రాలేదు. మరి నిన్న రాత్రి మాత్రం ఇక ఫైనల్ గా 5 సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. ఇక ఇదే అంశాన్ని ఆల్రెడీ బీజేపీకి కన్వే చేశారు నిన్న రాత్రే. మరి దీనికి సంబంధించి ఈ రోజు బీజేపీ అగ్ర నాయకులు జేపీ నడ్డా అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిసి ఫైనల్ టచ్ అప్ ఇచ్చేసి ఇక విజయవాడకు బయలుదేరతారు. ఇక బీజేపీ అధికారికంగా దేశ రాజధాని అంటే 5 లోక్సభ, 5 అసెంబ్లీ స్థానాల దగ్గర పొత్తు కుదురుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ వాటిలో కూడా ఏ స్థానాలు అన్న విషయం దగ్గర కూడా ఏమైనా క్లారిటీ వస్తుందా? అంటే కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా బీజేపీ అడుగుతోంది, వాటిని ఇవ్వటం కొంచెం కష్టమని టీడీపీ కూడా భావిస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి. రాజమండ్రి, విశాఖపట్నం, అరకు ఈ 5 స్థానాలు ఇవ్వడానికి మొదట విజయవాడ కూడా అడిగారు, తిరుపతి కూడా అడిగారు. మరి అయితే వీటిని ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ గెలిచే స్థానాలు. ఇప్పటికీ ఇస్తున్న 5 స్థానాలు కూడా చూసుకుంటే టీడీపీ పక్కా గెలిచే స్థానాలు 5 స్థానాలు కూడా. మరి అందుకని టీడీపీ కొంత తర్జన భజన పడినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో కొంత అడ్జస్ట్మెంట్ వెళ్ళకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక జనసేన, బీజేపీ, జనసేన, టీడీపీ మాత్రమే కలిసి వెళ్తే అక్కడ వైసీపీని ఎదుర్కోవడం కొంత కష్టమైన సంక్లిష్ట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడుకి రాజకీయ నిపుణులు వెల్లడించిన నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇక బీజేపీకి 5 సీట్లు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. 5 సీట్లు కూడా గెలిపించే బాధ్యతను కూడా బీజేపీ టీడీపీ భుజ స్కంధాల మీదే పెట్టింది. మరి ఈ నేపథ్యంలో 5 సీట్లలో ఎంపీ అభ్యర్థులు గెలిపిస్తారు టీడీపీని. బీజేపీ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా గెలిపించాల్సిన బాధ్యత మాత్రం టీడీపీదే అవుతుంది. ఎందుకంటే 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్న మోడీ దక్షిణాది నుంచి కనీసం 30 నుంచి 40 సీట్లు దక్షిణాది రాష్ట్రాల నుంచి గెలుపొందాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇక టీడీపీతో ఈ ఒప్పందం జరిగింది. దాంతో పాటు మరో విషయం ఏంటంటే గతంలో బీజేపీతో పొత్తున్నప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారో అన్ని సీట్లే మళ్ళీ ఇస్తామని ప్రపోజల్ కూడా తొలత పెట్టినప్పుడు కూడా బీజేపీ ఆగ్రహించింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదని చెప్పేసి తేల్చి చెప్పేసింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్న సమయంలో 2 సీట్లు మాత్రమే బీజేపీకి ఇవ్వడం జరిగింది. మరి ఈసారి మాత్రం కంపల్సరిగా 10 సీట్లు ఇవ్వాల్సిందని పట్టుబట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మొదట
3 సీట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తర్వాత 4 సీట్లు ఇస్తామన్నారు, అయినా బీజేపీ ఒప్పుకోలేదు. తర్వాత ఫైనల్ గా 5 సీట్లకి ఖరారైంది. మరి నర్సాపురం కూడా అడిగారు. నర్సాపురం కూడా అడిగినప్పుడు కూడా నర్సాపురం ఒకటి, అలాగే విజయవాడ కూడా అడిగారు. కానీ ఈ 2 స్థానాల విషయంలో బీజేపీ టీడీపీ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీని నేపథ్యంలో ఇక హిందూపురం, నర్సరావుపేట, రాజమండ్రి, అరకు, విశాఖపట్నం ఈ స్థానాలు ఖరారయ్యాయి. మరి ఈ పూట మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షాతో, జేపీ నడ్డాతో సమావేశమైన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఫైనల్ గా ఇక పొత్తు అయితే కుదిరింది. ఇక రైట్ రామకృష్ణ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుపై ఇవాళ అధికారిక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరింది. బీజేపీకి 5 లోక్సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో ఈరోజు 3 నేతలు భేటీ అయిన తర్వాత మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజధాని ఢిల్లీలో కానీ ఒక కొలిక్కి రాలేదు. మరి నిన్న రాత్రి మాత్రం ఇక ఫైనల్ గా 5 సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. ఇక ఇదే అంశాన్ని ఆల్రెడీ బీజేపీకి కన్వే చేశారు నిన్న రాత్రే. మరి దీనికి సంబంధించి ఈ రోజు బీజేపీ ఈ అగ్ర నాయకులు జేపీ నడ్డా, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలిసి ఫైనల్ టచ్ అప్ ఇచ్చేసి ఇక విజయవాడకు బయలుదేరతారు. ఇక బీజేపీ అధికారికంగా దేశ రాజధాని ఢిల్లీ అంటే 5 లోక్సభ, 5 అసెంబ్లీ స్థానాల దగ్గర పొత్తు కుదురుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ వాటిలో కూడా ఏ స్థానాలు అన్న విషయం దగ్గర కూడా ఏమైనా క్లారిటీ వస్తుందా? అంటే కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా బీజేపీ అడుగుతోంది, వాటిని ఇవ్వటం కొంచెం కష్టమని టీడీపీ కూడా భావిస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి. రాజమండ్రి, విశాఖపట్నం, అరకు ఈ 5 స్థానాలు ఇవ్వడానికి మొదట విజయవాడ కూడా అడిగారు, తిరుపతి కూడా అడిగారు. మరి అయితే వీటిని ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ గెలిచే స్థానాలు. ఇప్పటికీ ఇస్తున్న 5 స్థానాలు కూడా చూసుకుంటే టీడీపీ పక్కా గెలిచే స్థానాలు 5 స్థానాలు కూడా. మరి అందుకని టీడీపీ కొంత తర్జన భజన పడినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో కొంత అడ్జస్ట్మెంట్ వెళ్ళకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక జనసేన, బీజేపీ, జనసేన, టీడీపీ మాత్రమే కలిసి వెళ్తే అక్కడ వైసీపీని ఎదుర్కోవడం కొంత కష్టమైన సంక్లిష్ట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడుకి రాజకీయ నిపుణులు వెల్లడించిన నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇక బీజేపీకి 5 సీట్లు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. 5 సీట్లు కూడా గెలిపించే బాధ్యతను కూడా బీజేపీ టీడీపీ భుజ స్కంధాల మీదే పెట్టింది. మరి ఈ నేపథ్యంలో 5 సీట్లలో ఎంపీ అభ్యర్థులు గెలిపిస్తారు టీడీపీని. బీజేపీ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా గెలిపించాల్సిన బాధ్యత మాత్రం టీడీపీదే అవుతుంది. ఎందుకంటే 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్న మోడీ దక్షిణాది నుంచి కనీసం 30 నుంచి 40 సీట్లు దక్షిణాది రాష్ట్రాల నుంచి గెలుపొందాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇక టీడీపీతో ఈ ఒప్పందం జరిగింది. దాంతో పాటు మరో విషయం ఏంటంటే గతంలో బీజేపీతో పొత్తున్నప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారో అన్ని సీట్లే మళ్ళీ ఇస్తామనే ప్రపోజల్ కూడా తొలత పెట్టినప్పుడు కూడా బీజేపీ ఆగ్రహించింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదని చెప్పేసి తేల్చి చెప్పేసింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్న సమయంలో 2 సీట్లు మాత్రమే బీజేపీకి ఇవ్వడం జరిగింది. మరి ఈసారి మాత్రం కంపల్సరిగా 10 సీట్లు ఇవ్వాల్సిందని పట్టుబట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మొదట 3 సీట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తర్వాత 4 సీట్లు ఇస్తామన్నారు, అయినా బీజేపీ ఒప్పుకోలేదు. తర్వాత ఫైనల్ గా 5 సీట్లకి ఖరారైంది. మరి నర్సాపురం కూడా అడిగారు. నర్సాపురం కూడా అడిగినప్పుడు కూడా నర్సాపురం ఒకటి, అలాగే విజయవాడ కూడా అడిగారు. కానీ ఈ 2 స్థానాల విషయంలో బీజేపీ టీడీపీ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీని నేపథ్యంలో ఇక హిందూపురం, నర్సరావుపేట, రాజమండ్రి, అరకు, విశాఖపట్నం ఈ స్థానాలు ఖరారయ్యాయి. మరి ఈ పూట మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షాతో, జేపీ నడ్డాతో సమావేశమైన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఫైనల్ గా ఇక పొత్తు అయితే కుదిరింది. రైట్ రామకృష్ణ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు.
బీజేపీ జనసేన టీడీపీ పొత్తుపై ఇవాళ అధికారిక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరింది. బీజేపీకి 5 లోక్సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో ఈరోజు ముగ్గురు నేతలు భేటీ అయిన తర్వాత మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.